మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. పరామర్శకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీలకు కార్మికుల డిమాండ్. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడంలో కూటమి నేతలు విఫలమయ్యారు. కూటమి కేంద్ర మంత్రులపై మాజీ ఎంపీ వడ్డీ శోభనాధీశ్వరరావు ఫైర్. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం. ఏపీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిలిచిన వైద్య సేవలు ఇన్ సర్వీస్ కోటా కోతకు నిరసనగా డాక్టర్ల సమ్మె. డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి 24 గంటల గడువు. ఇవాళ టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 2:45 బాధ్యతల స్వీకరణ. హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధం. ఈ నెల 20న మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం. విజయవాడ వరద బాధితులకు సరుకుల పంపిణీలోనూ ప్రభుత్వం వివక్ష. స్లిప్పులు ఇచ్చి మరీ పచ్చపార్టీ వారికి పంపిణీ చేస్తున్న టీడీపీ శ్రేణులు. వరదల వేళ సింగపూర్ టూర్కు మంత్రి సత్యప్రసాద్. పర్యటనకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మరింత పెరగనున్న వంట నూనెల ధరలు. ముడి ఆయిల్స్ పై 20% దిగుమతి సుంకం విధిస్తూ కేంద్రం నిర్ణయం. గణేష్ నిమజ్జనం సందర్భంగా కర్నూలు నగరంలో పోలీసుల కవాతు. శాంతి భద్రతలకు సహకరించాలని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ విజ్ఞప్తి. కర్నూలు నగరంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు సర్వం సిద్ధం. నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్లతో కలిసి పర్యవేక్షించిన మంత్రి భరత్. నెల్లూరు జిల్లా కావలి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష విమర్శలు. కొండలు పిండి చేసి డబ్బులు దండుకుంటున్న టీడీపీ మూకలు. విజయనగరం జిల్లా సంతకవిట్లో ఆందోళన దిగిన ప్రజలు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడులు. ఇలాంటి గూండాగిరిని ఎన్నడూ చూడలేదన్న కేటీఆర్. ఇచ్చిన మాట తప్పడంలో చంద్రబాబు నెంబర్ 1. వరద బాధితులతో ఫోటోలకు పోజులంటూ ఎండగట్టిన ఎమ్మెల్యే విరూపాక్షి. ఏపీని ప్రమాద రహిత రాష్ట్రంగా మారుస్తాం. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఘనంగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు. ప్రశాంత వాతావరణంలో శోభయాత్ర నిర్వహించాలని ఏఎస్పీ అవినాష్ వెల్లడి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఫైర్. ప్రజల దృష్టి మళ్లించేందుకే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం. గణనాథుల నిమజ్జనానికి సిద్ధమైన సూర్యాపేట జిల్లా సద్దుల చెరువు. మున్సిపల్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ సన్ప్రీత్ సింగ్. వరంగల్ జిల్లా పర్వతగిరిలో పీఆర్టీయూ టీఎస్ మండల కమిటీ ఎన్నిక. నూతన మండల శాఖ అధ్యక్షునిగా భూక్యారాములు ఏకగ్రీవం. మెదక్ జిల్లా శివంపేటలో పార్క్ చేసిన వాహనాలు చోరీ. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో దొంగల అవతారమెత్తిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు. 3 నిందితులు అరెస్టు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసు. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి దౌర్జన్యం. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను టార్గెట్ చేసుకుని బెదిరింపు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ఎండోమెంట్ అధికారులకు బెదిరింపులకు పాల్పడుతున్న మున్సిపల్ కమిషనర్ ఎండి సాబీర్ అలీ. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం. వైద్య రంగాన్ని చంద్రబాబు సర్కార్ ప్రైవేటీకరిస్తోందని విమర్శ. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మరోసారి ఎదురు కాల్పులు. కీలక మావోయిస్టు హతం. భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం. గుంటూరు జిల్లా రామలింగేశ్వరపేటలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత. 30 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. వాహనం సీజ్. నిందితులు అరెస్ట్. గుంటూరు జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్. 3.5 కిలోల గంజాయి స్వాధీనం. నిందితులపై కేసు నమోదు.
ఎన్టీఆర్ జిల్లా అనంతవరంలో సైకో వీరంగం. ఒంటరిగా కనిపించిన వారిపై దాడి, భయోందోళనలో గ్రామస్తులు. అల్లూరు జిల్లా అనంతగిరి సరియా జలపాతంలో 2 పర్యాటకులు గల్లంతు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. గాలింపు చర్యలు ముమ్మరం. పెద్దపల్లి జిల్లా ఓదెల వద్ద ప్రాణాలతో కొట్టుబిట్టాడిన వానర్. కోతికి చికిత్స అందించి మానవత్వం చాటుకున్న యువకుడు ప్రవీణ్. జమ్మూ కశ్మీర్ను 3 కుటుంబాలు దోచుకున్నాయి. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పై మోదీ ఆరోపణలు. కురుక్షేత్రం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మోదీ. తిరిగి ఢిల్లీ ఎయిమ్స్ కు సీతారాం ఏచూరి భౌతిక కాయం. అంతిమయాత్రలో పాల్గొన్న వామపక్ష నేతలు, కార్యకర్తలు. దేశంలో కొన్ని ఫెడరల్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతను తొలగిస్తాం. ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ హామీ. విషం కలిపిన పాలిచ్చి ఒకే కుటుంబానికి చెందిన 13 మంది హత్య. ఆగస్టు 19న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. క్యాన్సర్తో పోరాడుతున్న అభిమానికి వీడియో కాల్ చేస్తున్న ఎన్టీఆర్. ధైర్యం చెబుతూ కోలుకోవాలని ఆకాంక్షించిన అభిమాన హీరో. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో దూసుకెళ్తున్న భారత్ మ్యాచ్లో పాకిస్తాన్పై 2-1 తేడాతో ఘన విజయం. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. కోస్తా, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్.